topic is electric dipole. So in previous session we discussed about this electric dipole. In this electric dipole means when two charges are existed in the small distance. Okay, two positive charges, which is positive charge, another one is negative charge. మనం వచ్చేసి టూ డిఫరెంట్ చార్జెస్ ఎప్పుడైతే తీసుకుంటున్నామో దెన్ దోస్ టూ డిఫరెంట్ చార్జెస్ ఆర్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ఏ స్మాల్ డిస్టెన్స్. ఈ రెండు మనం ఏం చేస్తున్నాం, ఒక స్మాల్ డిస్టెన్స్తో సపరేట్ చేస్తున్నాం. ఆ సపరేట్ చేసినప్పుడు మనకి ఏదైతే ఈ యొక్క సిస్టమ్ ఫామ్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటాం అంటే ఎలక్ట్రిక్ డైపోల్ అంటున్నాం. దట్ మీన్స్ ఏ పాజిటివ్ చార్జ్ అండ్ నెగిటివ్ చార్జ్ బోత్ ఆర్ separated by a small distance 2a separate distance తో separate చేస్తున్నాం. దెన్ దిస్ ఈజ్ ఓన్లీ కాల్ ఎలక్ట్రిక్ డైపోల్. సో ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ డైపోల్ యొక్క మిడ్ పాయింట్ ఏదైతే ఉందో అంటే ఈ పాజిటివ్ ఛార్జ్కి నెగిటివ్ ఛార్జ్కి మధ్యన ఉన్నటువంటి పాయింట్ని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే సెంటర్ ఆఫ్ డైపోల్ అంటున్నాం. దట్ మీన్స్ ద సెంటర్ ఆఫ్ డైపోల్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ బోత్ ద చార్జెస్. ఈ రెండు చార్జెస్ నుంచి మనకి ఏమవుతుంది, ఈక్వల్ డిస్టెన్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఈస్ సో నెక్స్ట్ వన్, ద టోటల్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్ ఈజ్ 0. మనకి ఈ యొక్క సిస్టమ్ యొక్క కంప్లీట్ ఛార్జ్ ఫైండ్ అవుట్ చేస్తే అది మనకి ఏమవుతుంది అంటే 0 అవుతుంది. ఎందుకు 0 అవుతుంది అంటే ఇక్కడ వచ్చేసి మనకు ఛార్జెస్ ఏమున్నాయి, వన్ ఈజ్ పాజిటివ్ ఛార్జ్, అనదర్ వన్ ఈజ్ నెగిటివ్ ఛార్జ్. ఒకటి వచ్చేసి మనకు పాజిటివ్ ఛార్జ్గా కన్వర్ట్ అవుతుంది ఉంది, ఇంకోటి వచ్చేసి నెగిటివ్ ఛార్జ్ కన్వర్ట్ అవుతుంది. సో అప్పుడు రెండు ఏమవుతున్నాయి, మనకు ఒకదాంతో ఒకటి యాడ్ చేసినప్పుడు బోత్ విల్ బి క్యాన్సిల్ ఈచ్ అదర్. ఆ రెండు కూడా ఒకదాంతో ఒకటి మనకి ఏమవుతున్నాయి, క్యాన్సిల్ అవుతున్నాయి. సో క్యాన్సిల్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, టోటల్ ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ డైపోల్ అనేది మనకు 0 అవుతుంది. బట్ ఇక్కడ ఈ యొక్క టోటల్ డైపోల్ ఈ యొక్క ఛార్జ్ అనేది 0 అవుతుంది, కానీ దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఈ రెండు ఛార్జెస్ కూడా ఏమవుతున్నాయి, ఒక సమ్ డిస్టెన్స్తో సపరేట్ అవుతున్నాయి. సపరేట్ అవునప్పుడు ఈ ఎలక్ట్రిక్ డైపోల్స్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ రెండు కూడా మనకు కంప్లీట్గా ఒకదాంతో ఒకటి క్యాన్సిల్ అనేది అవ్వవు. దట్ మీన్స్ సమ్ స్పేస్ ఈజ్ ఎగ్జిస్టెడ్, దట్స్ వై దీస్ ఆర్ నాట్ కంప్లీట్లీ క్యాన్సిల్ ఈచ్ అదర్. ఈ రెండు ఒకదాంతో ఒకటి కంప్లీట్గా క్యాన్సిల్ అవ్వవు. సో మనం ఈ డైపోల్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు వచ్చేసి 2 మెథడ్స్ ఉన్నాయి. దట్ మీన్స్ 2 కేసెస్ ఆర్ ఎగ్జిస్టెడ్. ఫస్ట్ వన్ ఈజ్ వెన్ ద పాయింట్ ఈజ్ ఆన్ డైపోల్ యాక్సిస్. మనం ఎప్పుడైతే పాయింట్ తీసుకుంటామో అది డైపోల్ యాక్సిస్ పైన ప్లేస్ చేసినప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదర్ వన్ ఈజ్ ద పాయింట్ ఆన్ ఈక్వేటోరియల్ ప్లేన్. ఈక్వేటోరియల్ పైన ప్లేస్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇన్ ప్రీవియస్ సెషన్ వీ డిస్కస్డ్ అబౌట్ దిస్ వన్, వెన్ ద డైపోల్ ఆన్ యాక్సిస్ పైన ప్లేస్ చేసినప్పుడు ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసినాం. సో ఇన్ దిస్ సెషన్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద పాయింట్ ఆన్ ఈక్వేటోరియల్ ప్లేన్. ఈక్వేటోరియల్ ప్లేన్లో పాయింట్ ప్లేస్ చేసినప్పుడు ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అనేది మనం ఈ సెషన్లో నేర్చుకుందాం. సో వాట్ ఈస్ ద ఫార్ములాస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఎస్టర్డే ప్రీవియస్ సెషన్ మనకి ఏ ఫార్ములాస్ అనేవి ఇక్కడ వచ్చినాయి ఒకసారి అవి ఫార్ములాస్ చూస్తే, దెన్ దట్ వన్ ద పాయింట్ ఆన్ యాక్సిస్ పైన ప్లేస్ చేసినప్పుడు పాయింట్ అనేది దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఎలా ఎగ్జిస్ట్ అయ్యింది. సో మనకు జనరల్ ఫార్ములా ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్కి 1/4πε0 Q/r². సో దాన్ని మనం ప్లేస్ చేసినప్పుడు ఆ డిస్టెన్స్ అనేది ఆ పాయింట్ అనేది మనం క్యూ చార్జ్ నుంచి పాజిటివ్ చార్జ్ నుంచి ఒక ఆర్ డిస్టెన్స్లో తీసుకుంటే సెంటర్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ డైపోల్ నుంచి, దెన్ వీఆర్ గెటింగ్ ద ఫార్ములాస్ ఫర్ దీస్ టూ. అంటే పాజిటివ్ చార్జ్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎంతవరకు వర్క్ అవుతుంది, నెగిటివ్ చార్జ్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎంతవరకు వర్క్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తున్నాం, సూపర్ పొజిషన్ చేస్తున్నాం. సో ఆ సూపర్ పొజిషన్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫార్ములా వస్తుంది. దట్ మీన్స్ సో 4qa/4πε0r³. సో మనకి ఇక్కడ మళ్ళీ ఇంకేమవుతుందంటే ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్. ఈ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఏమవుతుంది, P = 2qa. సో ద ప్రొడక్ట్ ఆఫ్ బోత్ చార్జ్ అండ్ డిస్టెన్స్, ఆ చార్జ్ని డిస్టెన్స్ రెండు మళ్ళీ మల్టిప్లై చేసి వచ్చేది మనకి ఇక్కడ ఏమవుతుందంటే డైపోల్ మూమెంట్ అవుతుంది. సో దాన్ని మనం తీసుకెళ్ళి ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దెన్ ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E = 2p/4πε0r³. ఇది మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసింది. దట్ మీన్స్ ద పాయింట్ ఆన్ ద యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ప్లేస్ చేసినప్పుడు ఇది ఫార్ములా. సో నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ ద నెక్స్ట్ టాపిక్ ఫర్ పాయింట్స్ ఆన్ ఈక్వేటోరియల్ ప్లేన్. ఒక పాయింట్స్ అనేవి మనం ఈక్వేటోరియల్ ప్లేన్ పైన ప్లేస్ చేసినప్పుడు ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అనేదాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్, వెన్ యూ ఆర్ టేకింగ్ 2 చార్జెస్, వన్ ఈజ్ పాజిటివ్ చార్జ్, అనదర్ వన్ ఈజ్ నెగిటివ్ చార్జ్. బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. రెండు కూడా మనకు మ్యాగ్నిట్యూడ్ విషయంలో ఏమవుతున్నాయి, ఈక్వల్ అవుతున్నాయి. సో అండ్ దీస్ 2 చార్జెస్ ఆర్ సపరేటెడ్ బై ఏ స్మాల్ డిస్టెన్స్ 2a. మనకి ఈ రెండు చార్జెస్ కూడా ఏమవుతున్నాయి, 2a డిస్టెన్స్తో సపరేట్ చేయబడుతున్నాయి. సో నెక్స్ట్ వన్, అసలు ఈక్వేటోరియల్ ప్లేన్ అంటే ఏంటి అంటే ఈ యొక్క మిడ్ పాయింట్ ఏదైతే ఉందో, మిడ్ పాయింట్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ డైపోల్, త్రూ దట్ వన్ ఇఫ్ యూ డ్రా ఏ పర్పెండిక్యులర్ లైన్. మనం ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాం, ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసినప్పుడు ఈ పర్పెండిక్యులర్ లైన్ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటాం అంటే ఈక్వేటోరియల్ ప్లేన్ అంటున్నాం. సో ఈక్వేటోరియల్ పైన ఏం చేస్తున్నాం, మనం ఒక పాయింట్ P తీసుకుంటున్నాం. దట్ మీన్స్ ఏ పాయింట్ P ఆన్ ఈక్వేటోరియల్ ప్లేన్. సో ఈ పాయింట్ అనేది మనకు ఈ యొక్క సెంటర్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, ఫర్ ద సెంటర్ ఈజ్ అజ్యూమ్ యాజ్ ఆరిజిన్ O తీసుకుంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ నుంచి మనకు వచ్చేసి పాయింట్ అనేది R డిస్టెన్స్లో ఉంది. సో నెక్స్ట్ వన్, అండ్ హియర్ ద టోటల్ డిస్టెన్స్ ఈజ్ 2a.
then from the center to the positive charge the distance is a, center to the negative charge the distance is a. సో ఎందుకు సెంటర్ ఇస్ ద మిడ్ పాయింట్ ఫర్ బోత్ ద చార్జెస్, ఈ రెండు చార్జెస్కి ఈ యొక్క సెంటర్ అనేది ఏమవుతుంది మనకు మిడ్ పాయింట్లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ మిడ్ పాయింట్లో ఎగ్జిస్ట్ అయినప్పుడు ఆ డిస్టెన్స్ ఏమవుతుంది మనకు బోత్ ఆర్ ఈక్వల్ ఏ అండ్ ఏ. దెన్ ఇఫ్ యూ జాయినింగ్ ద చార్జెస్ విత్ ద పాయింట్, ఈ రెండు చార్జెస్ని ఏం చేస్తున్నాం మనం పాయింట్తో యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసినప్పుడు మనకి ఈ డిస్టెన్స్ ఏమవుతుంది, ఈ డిస్టెన్స్ని బేస్ చేసుకొని మనం యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ వన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చేసి ఫామ్ అయిన మన ట్రయాంగిల్ ఏమవుతుంది అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు ఏం చేస్తున్నాం మనం బై యూజింగ్ దిస్ వన్, ఈ యొక్క ఫామ్లో ఈ యొక్క డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే బై యూజింగ్ పైథాగరస్ థీరం. దీనికి మనం ఏం చేస్తున్నామంటే పైథాగరస్ థీరం అప్లై చేస్తున్నాం. సో పైథాగరస్ థీరం అప్లై చేసినప్పుడు దెన్ హియర్ దిస్ ఈజ్ ద ఆపోజిట్ సైడ్, దిస్ ఈజ్ ద అడ్జసెంట్ సైడ్, దెన్ ద టోటల్ డిస్టెన్స్ దీన్ని మనం ఒక ఎక్స్ అనుకుంటే అప్పుడు ఎక్స్ వాల్యూ మనకి ఏమవుతుంది square root of a square plus a square, opposite side square plus adjacent side square, that means r square plus a square. This is the distance from the charges to the point. ఆ చార్జెస్ నుంచి ఆ పాయింట్ అనేది మనకు ఎంత డిస్టెన్స్లో ఎగ్జిస్ట్ అయ్యింది అంటే మనకు దానికి ఏం చెప్తామంటే ద ఫార్మ్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో నౌ వీఆర్ ఫైండింగ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. మనం ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మనకు ఫార్ములా ఏంటి, ఈ ఈక్వల్స్ టు 1/4πε0 q by r square. So this is the formula for electric field, 1/4πε0 q by r square. So here 1/4πε0 is common and q is the charge. Here also both are same, రెండు చార్జెస్ మనకి ఏమవుతున్నాయి ఈక్వల్గా ఎగ్జిస్ట్ అవుతున్నాయి, both are in the same. నెక్స్ట్ వన్ r is the distance. ఇక్కడ r అంటే ఏంటి మనకు చార్జ్ నుంచి ఈ పాయింట్ అనేది మనకు ఎంత డిస్టెన్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది అనే దాన్ని మనం ఇక్కడ డిస్టెన్స్ కన్సిడర్ చేస్తున్నాం. దెన్ if you are writing the vectorial form, దీనికి మనం ఒక వెక్టార్ నోటేషన్ ఫామ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ పాజిటివ్ చార్జ్ నుంచి మనకి ఎప్పుడు కూడా ఈ యొక్క పాయింట్ అనేది ఏముంది, ఈ ఫీల్డ్ లైన్స్ అనేవి మనకు అవుట్వర్డ్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి, దట్ మీన్స్ ఇట్ ఈస్ మూవింగ్ అవుట్వర్డ్. నెక్స్ట్ వన్ ఫర్ నెగిటివ్ చార్జ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ ఫీల్డ్ లైన్స్ అనేవి టువర్డ్స్ ఇన్వర్డ్స్గా ట్రావెల్ అవుతూ ఉంటాయి, దట్ మీన్స్ దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. R1 వచ్చేసి మనకి ఏమవుతుంది ఈ అవుట్వర్డ్ అనేది ట్రావెల్ అవుతుంది, ఇది వచ్చేసి R2 వచ్చేసి మనకు ఇన్వర్డ్ అనేది ట్రావెల్ అవుతుంది, బట్ బోత్ ద డిస్టెన్సెస్ ఆర్ సేమ్. దెన్ ద రిజల్టెంట్ వెక్టర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ దిస్ వన్. So that means the resultant vector electric field is moving in this direction, left to right. But the dipole moment, మనకి dipole moment ఎప్పుడు కూడా ఎలా ట్రావెల్ అవుతుంది నెగిటివ్ నుంచి పాజిటివ్ చార్జ్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్స్ ఆల్వేస్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, దట్ మీన్స్ హియర్ dipole moment is opposite to electric field. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ ఇవన్నీ ఫార్ములాస్ బేస్ చేసుకుని మనం ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఈజ్ 1/4πε0 q by r square. సో హియర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫర్ పాజిటివ్ చార్జ్, మనం పాజిటివ్ చార్జ్ తీసుకున్నప్పుడు ఇక మనకు డిస్టెన్స్ ఏమవుతుంది, డిస్టెన్స్ ఈక్వల్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. దెన్ ద ఫార్ములా ఈజ్ 1/4πε0 ఇంటూ ద చార్జ్ ఈస్ క్యూ చార్జ్లో ఉంది, ఆర్ స్క్వేర్ అన్నప్పుడు ఏమవుతుంది హోల్ స్క్వేర్, తో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అనేది మనకు ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఈ పాజిటివ్ చార్జ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ పాజిటివ్ చార్జ్. సో కమింగ్ టు ద నెగిటివ్ చార్జ్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే సేమ్, ఇక్కడ మనకు చార్జ్ అనేది సేమ్ ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్సో ఇన్ ద సేమ్ డైరెక్షన్, దట్స్ వై దెన్ దిస్ వన్ ఈ ఫర్ నెగిటివ్ చార్జ్ ఆల్సో ద ఫార్ములా విల్ బి సేమ్ 1/4πε0 q by r square plus a square. సో both the formulas are here same. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమవుతుంది ఈ యొక్క రిజల్టెంట్ వెక్టార్ అనేది ఈ పాజిటివ్ చార్జ్ నుంచి వచ్చే వెక్టార్కి ఈ నెగిటివ్ చార్జ్ నుంచి వచ్చే వెక్టార్కి ఈ రెండింటికి ఒక మనం రిజల్టెంట్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆ రిజల్టెంట్ వెక్టార్ అనేది మనకి ఏ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది అంటే ఈ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ యొక్క డైరెక్షన్కి ఆపోజిట్గా వర్క్ అవుతుంది. సో ఆపోజిట్గా వర్క్ అయినప్పుడు మనకి ఇది ఏమవుతుంది దెన్ వీఆర్ గెటింగ్ ద నెగిటివ్ సింబల్, మన అక్కడ ఏమొస్తుంది అంటే ఒక నెగిటివ్ సింబల్ వస్తుంది. దెన్ వాట్ ఈస్ ద టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బై యూజింగ్ ద సూపర్ పొజిషన్ ఏమవుతుందంటే ఈ ప్లస్ క్యూ ప్లస్ ఈ మైనస్ క్యూ. And here in the diagrammatic representation we are getting both are in the making some angle. మనం ఏం చేస్తున్నాం ఈ పాజిటివ్ చార్జ్ అండ్ నెగిటివ్ చార్జ్ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి ఈ ఈక్వేటోరియల్ ప్లేన్తో మనకు సమ్ యాంగిల్ అనేది ఫామ్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ దట్ యాంగిల్ అజ్యూమ్ యాజ్ టీటా, మనం యాంగిల్ని మనం టీటాను అజ్యూమ్ చేసుకుంటే దెన్ దీస్ టూ చార్జెస్ అండ్ ద రిజల్టెంట్ వెక్టర్ మనకేమవుతుంది రిజల్టెంట్ వెక్టర్ అనేది ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ ద ఆపోజిట్ టు ద పి. ఆ పి ఏదైతే డైరెక్షన్లో ట్రావెల్ అవుతుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ అవుతుంది, దట్స్ వై minus we are getting minus and here the angle is existed cos theta. That means the total electric field formula ఏమొస్తుందంటే minus E plus Q plus E minus Q into cos theta వస్తుంది. సో దెన్ ఈ పాజిటివ్ చార్జ్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి మనకి q by 4πε0 into 1/r square plus a square.
సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ పాజిటివ్ చార్జ్. సో నెగిటివ్ చార్జ్కి ఏమొస్తుంది, q by 4 pi epsilon naught into 1 by r square plus a square. That means same, both are same. And cos theta, here negative symbol is existed for this one completely. Next one into cos theta. Mana cos theta formula enti adjacent side by hypotenuse. That means this is the adjacent side a and hypotenuse is this one. That means square root of r square plus a square. So substitute in the formula. Cos theta lo substitute cheste emotundi, a by square root of r square plus a square manaku answer vastundi. Then here these are same terms, ఈ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి, సేమ్ టర్మ్స్ అవుతున్నాయి. దెన్ వీఆర్ యాడింగ్ దీస్ టూ, ఆ రెండు మనకి యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే q ప్లస్ q, యు ఆర్ గెటింగ్ 2q by 4 pi epsilon naught into r square plus a square. So this is the first term. So minus symbol. And next one is here, the next one is ఏమవుతుంది ఇక్కడ a by square root of r square plus a square. So when you are multiplying these two, ఈ రెండు మనకు మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది అంటే then the LCM will be r square plus a square into square root of r square plus a square, and in numerator you are getting 2aq because of the sum is 2q and the another second term is a and minus symbol. Then you are using this one, you are getting minus 2aq by r square plus a square. That means here whole power 1, this one write as whole power 1 by 2. That means you are getting r square plus a square into r square plus a square whole power 1 by 2. So now here if you are substituting a formula, ఇక్కడ మనకు ఫార్ములాస్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, a into a power 1 by 2, then you are getting a power 3 by 2. Based on that one, here the formula is minus 2aq by r square plus a square whole power 3 by 2 వస్తుంది మనకు ఆన్సర్. So that is the formula, final formula for the electric field, total electric field in the system. So here next one, so if you are substituting, if this a value will be very less when compared with the r, ఈ a value అంటే మనకి సెంటర్ నుంచి ఈ యొక్క చార్జ్ చేసుకున్నటువంటి డిస్టెన్స్ అనేది ఈ సెంటర్ నుంచి ఉన్నటువంటి పాయింట్ యొక్క డిస్టెన్స్కి చాలా తక్కువ ఉంటాయి. దట్ మీన్స్ ఆర్ ఈజ్ వెరీ గ్రేటర్ టు ద ఏ వాల్యూ కంటే ఆర్ వాల్యూ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఏ వాల్యూ ఈజ్ నెగ్లిజిబుల్, ఏ వాల్యూ అనేది మనకి ఏమవుతుంది, నెగ్లిజిబుల్ అవుతుంది. దట్ మీన్స్ in place of r plus a we can write as r. Then the formula is minus 2aq by, so r square whole power 3 by 2. That means here, that means write as then minus 2aq by r cube వస్తుంది. Then you are substituting this formula. ఈ ఫార్ములా మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుందంటే మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ E equals to minus 2aq by 4 pi epsilon naught r cube. That is the formula for equatorial plane. ఎప్పుడైతే మనం పాయింట్ తీసుకెళ్ళి ఈక్వేటోరియల్ పైన ప్లేస్ చేస్తున్నామో అక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది అంటే దిస్ ఈజ్ ద ఫార్ములా. సో దట్ ఈస్, సో నెక్స్ట్ వన్, సో మనకి 2aq వాల్యూ ఏమవుతుంది, 2aq ఈజ్ నథింగ్ బట్ p, ఎలక్ట్రిక్ డైపోల్. ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏంటి, వెన్ టూ చార్జెస్ ఆర్ ప్లేస్డ్ ఆన్ స్మాల్ డిస్టెన్స్లో ప్లేస్ చేసినప్పుడు ప్లస్ q అండ్ మైనస్ q, దెన్ ద డిస్టెన్స్ ఈజ్ 2. దెన్ వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ, ఛార్జ్కి ఈ డిస్టెన్స్కి ఉన్నటువంటి ప్రొడక్ట్ని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అంటున్నాం. దట్ మీన్స్ ద డైపోల్ మూమెంట్ ఈస్ 2a ఇంటూ q, దట్ ఈస్ p. దెన్ యూ ఆర్ సబ్స్టిట్యూటింగ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది, మైనస్ 2p by 4 pi epsilon naught r cube వస్తుంది, మైనస్ 2p by 4 pi epsilon naught r cube. సో దిస్ ఈజ్ ఆన్ ద టోటల్ సిస్టమ్. మనకి టోటల్ సిస్టంలో ఉన్నటువంటి ఫార్ములా ఇది. అదే మనం ఒక పాయింట్ పైన తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక ఛార్జ్ పైన తీసుకున్నప్పుడు ద ఫార్ములా ఈజ్ మైనస్ p by 4 pi epsilon naught r cube. This is the electric field formula by using a point placed on the equatorial plane. That is, so next one, the magnitude and direction of dipole field depends on the distance as well as angle between them. సో మనం ఫార్ములాను అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏమొస్తుంది, మైనస్ ఆఫ్ ఈ పాజిటివ్ ఛార్జ్ ప్లస్ ఈ మైనస్ చార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఇంటూ కాస్ థీటా. దట్ మీన్స్ ఇక్కడ మనకి దేనిపైన డిపెండ్ అవుతుంది, జనరల్గా ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఇట్ ఈస్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ద యాంగిల్, ఏదైతే యాంగిల్ ఎగ్జిస్ట్ అయిందో దేనికి, ఈ యొక్క ఈక్వేటోరియల్ ప్లేన్కి యాజ్ వెల్ యాజ్ యాక్సిస్కి, ఈ రెండు యాంగిల్ ఏదైతే ఉందో దానిపైన డిపెండ్ అవుతుంది. అండ్ అనదర్ వన్ ఈజ్ ద డైరెక్షన్. ఈ డైరెక్షన్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఈ యొక్క ఈ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఏదైతే డైరెక్షన్ ట్రావెల్ అవుతుందో దానికి మనకు ఆపోజిట్ డైరెక్షన్గా ట్రావెల్ అవుతుంది. That's why the conclusion is magnitude and direction of dipole field depends on the distance as well as angle between the position vector and dipole moment. ఈ పొజిషన్ వెక్టార్కి డైపోల్ మూమెంట్కి ఏదైతే యాంగిల్ అయిందో దానిపైన డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ అండ్ ద యాక్సెస్. యాక్సెస్కి పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ పైన డిపెండ్ అవుతుంది. దట్ ఈస్ ద ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్. సో నెక్స్ట్ వన్ ఈస్
ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డైపోల్స్. ఈ డైపోల్స్ యొక్క మనకు యూజెస్ ఎక్కడ ఉన్నాయి, దట్ మీన్స్ మనకు వచ్చేసి జనరల్గా మనం ఏదైనా సరే ఒక మాలిక్యూల్ తీసుకున్నట్లయితే దాంట్లో పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ బోత్ విల్ బి కమింగ్ టుగెదర్. ఆ రెండు కూడా మనకి ఎక్కడ ఒకే పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. దట్ మీన్స్ పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ బోత్ ఆర్ కంబైన్ టుగెదర్ ఇన్ ద సేమ్ ప్లేస్. ఎగ్జాంపుల్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్ కానీ మనం మీథేన్ కానీ తీసుకున్నట్లయితే దట్ మీన్స్ CO2 ఆర్ CH4. దెన్ హియర్ హౌ మెనీ పాజిటివ్ ఛార్జెస్ ఎగ్జిస్టెడ్, సేమ్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్ ఎగ్జిస్టెడ్. ఇక్కడ వచ్చేసి మన కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతున్నాయి, పాజిటివ్ ఛార్జెస్ 4 ఉన్నప్పుడు CO వచ్చేసి మనకు +4 అవుతుంది, ఆక్సిజన్ వచ్చేసి -2. ఇక మనకు 2 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి దెన్ యూ ఆర్ గెటింగ్ -4. దెన్ దీస్ టూ విల్ బి క్యాన్సిల్ ఈచ్ అదర్. మనకి ఏమవుతుందంటే ఈ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ రెండు కూడా ఒకదాంతో ఒకటి క్యాన్సిల్ అయిపోయి దెన్ బోత్ విల్ బి గెటింగ్ న్యూట్రల్. మనకి ఇక్కడ ఏమవుతుందంటే న్యూట్రల్ ఫామ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే మీథేన్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, ఎన్ని కార్బన్స్ అయితే ఉన్నాయో పాజిటివ్ అయాన్స్ ఉన్నాయో సేమ్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్ కూడా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మనకి ఏమవుతుంది అంటే ఈ యొక్క పాజిటివ్ ఛార్జెస్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ బోత్ ఆర్ కమింగ్ టుగెదర్, బోత్ ఆర్ ప్లేస్డ్ ఎట్ సేమ్ పొజిషన్. దెన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి 0. ఆ ఎలక్ట్రిక్ డైపోల్ అనేది మనకి ఏమవుతుంది, 0 అవుతుంది. ఇఫ్ యూ ఆర్ మేకింగ్ దట్ మనం ఒక ఛార్జ్ మనం క్రియేట్ చేయాలి అనుకుంటే వీ కెన్ ప్లేస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. మనం ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లేస్ చేస్తున్నామో అప్పుడే మనకి ఏమవుతుంది, ఈ డైపోల్ మూమెంట్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. అలా కాకుండా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు నాట్ ఎగ్జిస్ట్ కాకపోతే దెన్ దెర్ ఈస్ నో ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్. దట్ ఈస్ ఫర్ దిస్ వన్. సో నెక్స్ట్ వన్, ఇన్ సమ్ ఎగ్జాంపుల్ సమ్ మాలిక్యూల్స్, ఇంకొకటి వేరే టైప్ మాలిక్యూల్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇఫ్ దేర్ ఈస్ ఛార్జ్ ఆర్ నాట్, అటువంటి అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నప్పటికీ లేదా లేకపోయినప్పటికీ కూడా ఏమవుతుంది అంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అనేది మనకు ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. దెన్ దోస్ టైప్ ఆఫ్ కేసెస్, ఆ కేసెస్ ఉన్నట్టు మనం ఏమంటున్నాం అంటే వాటిని పోలార్ మాలిక్యూల్స్ అంటున్నాం. దట్ మీన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్తో సంబంధం లేకుండా దెన్ బోత్ ద చార్జెస్ ద ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఈస్ ఎగ్జిస్టెడ్, దెన్ దీస్ ఆర్ పోలార్ మాలిక్యూల్స్. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ వచ్చేసి వాటర్ మాలిక్యూల్స్, H2O విల్ బి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వన్. దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి ఏమవుతున్నాయంటే H2Oలో హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ రెండు కూడా ఒకదాంతో ఏమవుతున్నాయి, రిలేటెడ్గా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దట్ మీన్స్ మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా ఇవి ఏమవుతున్నాయి, బోత్ విల్ బి నియర్, రెండు ఒకదానికొకటి దూరంగా జరిగిపోతూ ఉంటాయి. సో దీస్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ కాల్డ్ పోలార్ మాలిక్యూల్స్. వీటిని మనం ఏమంటామంటే పోలార్ మాలిక్యూల్స్ అని చెప్తున్నాం. సో దట్ ఈస్. సో నెక్స్ట్ వన్, డైపోల్ ఇన్ యూనిఫామ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్. ఓకే, మనం డైపోల్ మూమెంట్ని తీసుకున్నప్పుడు ఎలక్ట్రిక్ ఎక్స్టర్నల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇది అనేది మనకి ఎలా వర్క్ అవుతుంది. సో ఫస్ట్ వన్, యూనిఫామ్ డైపోల్ మూమెంట్ మీన్స్ ద కంప్లీట్ ఫీల్డ్ ఈజ్ సేమ్ వర్కింగ్ ఆన్ ద సిస్టమ్. ఒక కంప్లీట్ సిస్టంలో మనకు అనేది ఈ డైపోల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు సేమ్ వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ డైపోల్ అంటే మనకేంటి, ఒక పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ రెండు ఛార్జెస్ తీసుకొని ఆపోజిట్ ఛార్జెస్ ఉన్నవి ఆ రెండింటిని కూడా మనం ఏం చేస్తున్నాం, స్మాల్ డిస్టెన్స్ 2a ప్లేస్ చేస్తున్నాం. ఆ 2a డిస్టెన్స్లో ప్లేస్ చేసినప్పుడు ఈ యొక్క కంప్లీట్ సిస్టమ్ని ఏమంటున్నాం, ఎలక్ట్రిక్ డైపోల్ అంటున్నాం. సో ఇక్కడ ఈ యొక్క ఎలక్ట్రిక్ డైపోల్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ ఏమవుతుందంటే దీంట్లో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వర్క్ అవుతుంది మనకి. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వర్క్ అయినప్పుడు ఈ కంప్లీట్ సిస్టమ్ యొక్క నెట్ ఛార్జ్ ఏమవుతుంది మనకు 0. ఎందుకు, ఒకటి వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ ఉంది, అనదర్ వన్ వచ్చేసి నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో వెన్ యూ ఆర్ అప్లయింగ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ దిస్ వన్, ఈ సిస్టమ్ పైన మనం ఏం చేస్తున్నాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నాం. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకి ఏమొస్తుంది, సమ్ ఫోర్స్ అనేది వర్క్ అవుతుంది. సో ఎట్ పాజిటివ్ ఛార్జ్ దగ్గర మనకి ఏం ఫోర్స్ ఉంది, ఫోర్స్ ఈక్వల్స్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ ఛార్జ్. సో EQ ఈజ్ వర్కింగ్ ఆన్ పాజిటివ్ ఛార్జ్. ద సేమ్ వే ఇన్ నెగిటివ్ ఛార్జ్ పైన ఏమవుతుంది, -EQ అనే ఫోర్స్ అనేది వర్క్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ సేమ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకు అనేది కంప్లీట్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాబట్టి ఈ కంప్లీట్ ఫీల్డ్ అనేది మనకు సేమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ మనకు పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నప్పుడు ఫోర్స్ అనేది E ఇంటూ Q అవుతుంది, నెగిటివ్ ఛార్జ్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, -EQ అవుతుంది. సో బోత్ ఆర్ ఇన్ సేమ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, ఈ రెండు ఫోర్సెస్ మనకి ఏమవుతున్నాయి, సేమ్ అవుతున్నాయి ఎక్కడ మ్యాగ్నిట్యూడ్ విషయంలో. బట్ బోత్ ఆర్ వర్కింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, మనకి ఏమవుతున్నాయి, రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ చేస్తున్నాయి. దెన్ వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్, ఈ సిస్టంలో మనకు నెట్ ఫోర్స్ అనేది ఎంత వర్క్ అవుతుంది, ద నెట్ ఫోర్స్ విల్ బి 0. ఇక్కడ నెట్ ఫోర్స్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఎందుకు, పాజిటివ్ ఛార్జ్లో మనకు యూనిఫామ్ డైరెక్షన్లో ఒక డైరెక్షన్లో ఎంతైతే ఫోర్స్ వర్క్ చేస్తుందో నెగిటివ్ ఛార్జ్ దగ్గర సేమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అనేది మనకు ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది. దట్స్ వై ద నెట్ ఫోర్స్ విల్ బి 0. నెట్ ఫోర్స్ అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది, 0 అవుతుంది. దట్ ఈస్ దిస్ వన్. సో నెక్స్ట్ వన్, సో వాట్ ఈస్ దిస్ వన్, దిస్ ఈజ్ నెక్స్ట్ వన్, plus QU charge on plus positive charge minus QU charge on negative charge and the net force will be 0. దెన్ ఎప్పుడైతే మనకి ఇక్కడ 0 అవుతుంది నెట్ ఫోర్స్ అనేది, మనకి ఈ యొక్క ఎలక్ట్రిక్ టార్క్ అనేది ఏదైతే వర్క్ పనిచేస్తుందో ఆ సిస్టమ్ పైన ఇట్ విల్ బి ఇండిపెండెంట్ ఆఫ్ ఆరిజిన్, అది అనేది ఆరిజిన్ పైన డిపెండ్ అవ్వకుండా ఇట్ విల్ బి ఇండిపెండెంట్. బికాస్ ఆఫ్ అక్కడ ఏమవుతుంది, మనకు వర్క్ అయ్యేటువంటి ఫోర్స్ అనేది మనకు 0 అవుతుంది. దట్స్ వై
సో నెక్స్ట్ వన్, ఈ టార్క్ యొక్క ఫార్ములా ఏంటి? టార్క్ ఈజ్ నథింగ్ బట్ టార్క్ టౌ ఈక్వల్స్ టు టౌతో రిప్రజెంట్ చేస్తే దెన్ ఇట్ ఈస్ ద ఛార్జ్ ఇంటూ డిస్టెన్స్. ఈ ఛార్జ్ అనేది దాని యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి మనకి ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నాం, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ టార్క్. దాన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ టార్క్ అంటున్నాం. సో ఇక్కడ మనకి టార్క్ ఎంత, ఫోర్స్ ఈజ్ QE అండ్ బోత్ పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నా నెగిటివ్ ఛార్జ్ తీసుకున్నా మనకు అప్లై చేసే ఫోర్స్ అనేది ఏమవుతుంది, సేమ్ అవుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ QE. అండ్ నెక్స్ట్ వన్ ద డిస్టెన్స్, డిస్టెన్స్ ఈ డైపోల్ తీసినప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ ఛార్జ్కి ఈ నెగిటివ్ ఛార్జ్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత, 2a. దట్స్ వై QE ఇంటూ 2a. దట్ ఈస్ ద టార్క్ ఫార్ములా. సో ఆఫ్టర్ దట్ వన్, వెన్ యూ ఆర్ ప్లేసింగ్ దిస్ సిస్టమ్ మేకింగ్ సమ్ యాంగిల్, మనం ఎప్పుడైతే దీన్ని ఒక సమ్ యాంగిల్ ప్లేస్ చేసేటట్లుగా దీన్ని ప్లేస్ చేస్తున్నామో, అంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ డైపోల్ని ప్రిన్సిపల్ యాక్సిస్తో యాంగిల్ ప్లేస్ చేసినప్పుడు దెన్ యూ ఆర్ గెటింగ్ ద ఫార్ములా ఈజ్ sin θ. ఇక్కడ మనకు ఫార్ములా ఏమొస్తుందంటే sin θ అనేది మనకు యాడ్ అవుతుంది. దట్ మీన్స్ టార్క్ ఈక్వల్స్ టు QE ఇంటూ 2a sin θ. సో నౌ హియర్ ఇఫ్ యూ సింప్లిఫై దిస్ ఫార్ములా, ఈ ఫార్ములాని మనం సింప్లిఫై చేస్తే దట్ మీన్స్ 2QE ఇంటూ a sin θ. సో ఇక్కడ 2Q ఇంటూ a ఈజ్ నథింగ్ బట్ డైపోల్ మూమెంట్. దాని యొక్క డిస్టెన్స్ని మరియు ఛార్జ్ని మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, దాని యొక్క డైపోల్ మూమెంట్ అనేది వస్తుంది. దట్ మీన్స్ PE ఇంటూ sin θ. సో ద టార్క్ యొక్క మనకు ఇంకో ఫార్ములా ఏమొస్తుంది, టార్క్ ఈక్వల్స్ టు PE ఇంటూ sin θ. సో దట్ ఈస్ ద అనదర్ ఫార్ములా ఫర్ టార్క్. సో బేస్డ్ ఆన్ దీస్ 2 ఫార్ములాస్ ఈ టార్క్ అనేది మనకు ఎలా వర్క్ చేస్తుంది అంటే దిస్ ఈస్ ద ఫార్ములా. సో నెక్స్ట్ వన్, ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద యూనిఫామ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్, మనకు అనేది వర్కౌట్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ అనేది యూనిఫామ్ డైరెక్షన్లో ఉంటే, అంటే కంప్లీట్ సిస్టంలో అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఒకే రకంగా వర్క్ చేస్తూ ఉంటే దీస్ ఆర్ ద ఫార్ములాస్. దట్ మీన్స్ టౌ ఈక్వల్స్ టు PE ఇంటూ sin θ. సో ఇఫ్ ద యూ ఆర్ టేకింగ్ ద నాన్ యూనిఫామ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ అనేది నాన్ యూనిఫామ్గా తీసుకుంటున్నాం అనుకో, దెన్ వాట్ విల్ హ్యాపెన్, అప్పుడు ఏమవుతుంది అంటే దెన్ ద నెట్ ఫోర్స్ విల్ బి నాట్ జీరో. ఇక్కడ ఏమవుతుంది, నెట్ ఫోర్స్ వర్కింగ్ ఆన్ ద సిస్టమ్ విల్ బి నాట్ జీరో. ఎందుకు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు జీరో కాదు కాబట్టి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు యూనిఫామ్ కాదు కాబట్టి ఇక్కడ మనకు QE ఛార్జ్ వర్క్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ Q1, ఇక్కడ Q2. దట్ మీన్స్ the charge will be same but the electric field will be different. That's why the net force will be existed. ఎప్పుడైతే ఇక్కడ నెట్ ఫోర్స్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క టార్క్ అనేది మనకు ఇండిపెండెంట్ కాదు, ఆర్జిన్ పైన బేస్ అవ్వకుండా ఉండదు. సో దాని బేస్డ్ అది అప్పుడు ఎలా చేంజ్ అవుతుంది అంటే వెన్ దిస్ వన్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ద డైపోల్ మూమెంట్. ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే డైపోల్ మూమెంట్ పైన డిపెండ్ అవుతుంది మనకి. సో దట్ మీన్స్ P ఈజ్ డిపెండ్స్ ఆన్ E. సో హౌ ఇట్ ఈస్ డిపెండెడ్, దట్ మీన్స్ హియర్ వీ హ్యావ్ 2 సిచ్యువేషన్స్. మనకి ఇక్కడ వచ్చేసి మనకు 2 కేసెస్ అనేవి మనకు ఎగ్జిస్ట్ అవుతాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే వెన్ దిస్ P అండ్ E డైపోల్ మూమెంట్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బోత్ ఆర్ ఇన్ ప్యారలల్, ఆ రెండు కూడా మనకు ప్యారలల్గా ఉంటాయి లేదంటే యాంటీ ప్యారలల్గా ఉంటాయి. దట్ మీన్స్ బోత్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, మనకు రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉంటే దెన్ వీ సెట్ బోత్ ఆర్ ఇన్ ప్యారలల్ సిచ్యువేషన్. ఇఫ్ బోత్ ఆర్ ఇన్ యాంటీ ప్యారలల్ దట్ మీన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు దీస్ ఆర్ యాంటీ ప్యారలల్. దట్ మీన్స్ దీస్ ఆర్ ద 2 కేసెస్ based on the non-uniform external field. This is the situation. Then what is the result here? ఇక్కడ మనకు టార్క్ అనేది రిజల్ట్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, దట్ మీన్స్ టౌ ఈక్వల్స్ టు 0 when both are in the same direction. మనకి ఈ టార్క్ అనేది 0 అవుతుంది ఎప్పుడు అంటే ఈ యొక్క డైపోల్ మూమెంట్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు కూడా మనకు సేమ్ డైరెక్షన్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయంటే అక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది, ద టార్క్ విల్ బి 0 అవుతుంది. ఇఫ్ దీస్ ఆర్ నాన్ జీరో, ఇప్పుడు ఒకవేళ ఈ రెండు కూడా యాంటీ ప్యారలల్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే టార్క్ విల్ బి హ్యావింగ్ సమ్ వాల్యూ. ఇక్కడ మనకు టార్క్ అనేది ఏమవుతుంది 0 అవ్వకుండా సమ్ ఎగ్జిస్టెడ్ వాల్యూ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఈస్ ద డైపోల్ మూమెంట్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రిలేషన్. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద అప్లికేషన్ ఫర్ దిస్ వన్, ఈ యొక్క యూనిఫామ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్కి మనకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే దెన్ వీఆర్ టేకింగ్ ద ఫ్రిక్షనల్ ఎలక్ట్రిసిటీ వచ్చేసి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వన్. ఫ్రిక్షనల్ ఎలక్ట్రిసిటీ మనం ఎక్కడ అప్లై చేస్తాము అంటే దెన్ వీఆర్ కామింగ్, మనం ఎప్పుడైతే కామ్ తీసుకొని ఈ యొక్క దాన్ని మనం హెయిర్తో రబ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ కామ్ అనేది ఏం చేస్తుంది, స్మాల్ పీసెస్ని అట్రాక్ట్ చేస్తుంది. వాట్ ఈస్ ద రీజన్, ఇక్కడ మనకు అట్రాక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే దిస్ ఈజ్ ద రీజన్, డైపోల్ మూమెంట్ అండ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్, యూనిఫామ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్. ఎప్పుడైతే ఈ కామ్ని రబ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ గెటింగ్ సమ్ ఛార్జ్. ఈ యొక్క కామ్కి మనకి ఏమవుతుంది అంటే సమ్ ఛార్జ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ ద పీస్ ఆఫ్ పేపర్స్, ఈ పేపర్ పీసెస్ అయితే ఏముంది, దెర్ ఈస్ నో ఛార్జ్, వాటికి ఎటువంటి ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ లేదు. బట్ ఇట్ ఈస్ అట్రాక్టింగ్, ఇది అనేది ఏమవుతుంది కాకపోతే అట్రాక్ట్ చేస్తుంది. బట్ హౌ ఇట్ ఈస్ అట్రాక్టింగ్, మనకి ఎలా అట్రాక్ట్ చేస్తుంది అంటే బై యూజింగ్ ద ఇండక్షన్ మెథడ్. సో ఛార్జింగ్ బై ఇండక్షన్ మెథడ్ బేస్ చేసుకుని ఏమవుతుంది, ఎప్పుడైతే మనం ఈ కామ్ని అంటే ఏదో పాజిటివ్ ఛార్జ్ కానీ నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి కామ్ని కానీ ఇక్కడ తీసుకొచ్చిన ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే బై ఇండక్షన్ ప్రాసెస్ ఇట్ ఈస్ గెటింగ్ ఛార్జ్. దీనికి ఏమవుతుంది, ఛార్జ్ అనేది ఆపోజిట్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆపోజిట్ ఛార్జ్ ఎగ్జిస్ట్ అయిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ నుంచి వచ్చేటువంటి డైపోల్ మూమెంట్ అనేది, ఆ డైపోల్ మూమెంట్ అనేది మనకి కామ్ నుంచి
ఈ యొక్క పేపర్ పీసెస్కి ట్రావెల్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ వన్ ఏమవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ అవుతుంది. దెన్ దీస్ పేపర్ విల్ బి అట్రాక్టెడ్ బై ది కామ్. ఈ యొక్క పేపర్ పీస్ అనేవి మనకి ఏమవుతున్నాయంటే అట్రాక్ట్ అవుతున్నాయి. దట్ ఈస్ ద అప్లికేషన్ ఫర్ దిస్ యూనిఫామ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ యొక్క డైపోల్ మూమెంట్. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో నెక్స్ట్ వన్, when P and E are parallel then the net force is increasing field. ఎప్పుడైతే ఈ P and E రెండు కూడా మనకు సేమ్ డైరెక్షన్లో ఉంటున్నాయి, దట్ మీన్స్ E is working in this one, electric dipole also working in the same direction, then the direction of the electric field యొక్క డైరెక్షన్ మనకి ఏమవుతుంది అంటే ఇంక్రీజింగ్ అవుతుంది. బికాస్ ఆఫ్ మనం ఎప్పుడైతే ఒక రెండు ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం, మెకానిక్స్లో మనం 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు బోత్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, రెండు కూడా మనకు ఒకే డైరెక్షన్లో తీసుకున్నప్పుడు మనకు రిలేటివ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం, ఈ యొక్క రెండు వెలాసిటీస్ని యాడ్ చేస్తాం, v1 ప్లస్ v2. దట్ ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఈ రెండు కూడా మనకు సేమ్ డైరెక్షన్ ఎప్పుడైతే మనకు ప్యారలల్గా ఎగ్జిస్ట్ అయినాయో అప్పుడు టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకి ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్ ద సేమ్ వే వెన్ బోత్ ఆర్ ఇన్ యాంటీ ప్యారలల్, రెండు కూడా మనకు రివర్స్ డైరెక్షన్లో ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. దట్ మీన్స్ P and E are యాంటీ ప్యారలల్. దెన్ ద ఫీల్డ్ ఈజ్ ఇన్ డిక్రీజింగ్ ఫీల్డ్. అప్పుడు ఏమవుతుందంటే మనకు డిక్రీజింగ్లో ఉంది. ఎందుకు, ఎప్పుడైతే మనం మెకానిక్స్లో తీసుకున్నప్పుడు బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్, రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నప్పుడు ద నెట్ వెలాసిటీ ఏమవుతుంది అంటే v1 మైనస్ v2. అక్కడ మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. సో ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, వాల్యూ అనేది మనకు డిక్రీజ్ అవుతుంది. దట్స్ వై దిస్ ఈజ్ ద రీజన్. వెన్ బోత్ ఆర్ ప్యారలల్ the field is increasing, when the both are in opposite directions then the field is decreasing. That is here the best example for this one is frictional electricity. Frictional electricity మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నామంటే కాంబ్ అనేది చార్జ్ పార్టికల్ అయినప్పుడు అది ఏం చేస్తుంది, పీస్ ఆఫ్ పేపర్స్ని మనం అట్రాక్ట్ చేస్తుంది. హౌ ఇట్ ఈస్ అట్రాక్టింగ్, ఎలా అట్రాక్ట్ చేస్తుంది అనే దాన్ని ఇక్కడ మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. సో బై ఇండక్షన్ మెథడ్ తీసుకున్నప్పుడు ఆ కాంబ్ అనేది ఏం చేస్తుందంటే దాని నుంచి వచ్చేసి ఒక ఛార్జ్ని ఈ పేపర్స్కి సెండ్ చేస్తుంది. ఆ సెండ్ చేసినప్పుడు ఆ పేపర్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి దే విల్ బి అట్రాక్టెడ్, అనేవి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ డైపోల్ మూమెంట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఈ యొక్క ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎందుకు ఎగ్జిస్ట్ చేస్తాం. సో ఫస్ట్ వన్, మనం టిల్ నౌ ఇప్పటి వరకు మనం చూసిన అన్ని టాపిక్స్లో కూడా ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద టోటల్ సిస్టంలో ఉన్న ఏదైనా సరే టోటల్ ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, టోటల్ డైపోల్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, ఏది ఫైండ్ అవుట్ చేయాలన్నా వీఆర్ యూజింగ్ 2 మెథడ్స్, 2 కాన్సెప్ట్. వన్ ఈజ్ కూలుమ్స్ లా, ఒకటి వచ్చేసి కూలుమ్స్ లా యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ యూజ్ చేస్తున్నాం. సో బై యూజింగ్ దీస్ 2 ప్రిన్సిపల్స్ వీ కెన్ ఐడెంటిఫై ఎనీ వన్, either charge or electric field, whatever you want. ఈ సిస్టంలో మనకి ఏది కావాలన్నా ఈ రెండే ఫైండ్ అవుట్ చేస్తున్నాం. బట్ వై వీఆర్ నాట్ యూజింగ్ ఇంటిగ్రేషన్, మనం ఇక్కడ ఇంటిగ్రేషన్ అనేది ఎందుకు యూజ్ చేయట్లేదు, దట్ మీన్స్ క్యాల్కులేషన్ అనేది ఎందుకు యూజ్ చేయట్లేదు, దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో ఇన్ ఏ సిస్టమ్ నెంబర్ n చార్జెస్ ఆర్ ఎగ్జిస్టెడ్, మనకు సిస్టంలో వచ్చేసి n చార్జెస్ అనేవి ఎగ్జిస్ట్ అయినప్పుడు దెన్ దీస్ 2 చార్జెస్ ఆర్ సపరేటెడ్ బై ఏ స్మాల్ డిస్టెన్స్. ఇవన్నీ కూడా మనకి ఏమవుతున్నాయి, సమ్ స్మాల్ డిస్టెన్స్లో కంప్లీట్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఏమంటున్నాం అంటే వాటిని డిస్క్రీట్ ఛార్జెస్ అంటున్నాం. అలా కాకుండా ఈ కంప్లీట్ మొత్తం సర్ఫేస్ సిస్టమ్ మొత్తంలో కూడా ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటే దాన్ని కంటిన్యూస్ ఛార్జ్ అనేది తీసుకుంటున్నాం. దట్ మీన్స్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఏ కండక్టర్, మనం ఒక కండక్టర్ తీసుకున్నప్పుడు దెన్ ద ఛార్జ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద కంప్లీట్ సిస్టమ్. ఈ ఛార్జ్ సిస్టంలో ఏముంది, నాట్ ఓన్లీ పార్టికల్స్ కాకుండా ఈ కంప్లీట్ సిస్టమ్ మొత్తానికి కూడా ఈ ఛార్జ్ అనేది ఏమవుతుంది, ఎగ్జిస్ట్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని హౌ ద ఛార్జ్ ఈజ్ సపరేటెడ్ బై ది ఇన్ ద సిస్టమ్, ఆ సిస్టంలో ఈ ఛార్జ్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ చెప్తున్నాం కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. వెన్ ద డిస్ట్రిబ్యూషన్ విల్ బీ 3 టైప్స్. మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ మనం తీసుకున్నట్లయితే అది వచ్చేసి మనకు 3 టైప్స్గా ఎగ్జిస్ట్ అవుతుంది. ద డిస్ట్రిబ్యూషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద లీనియర్ మీన్స్ ఇన్ స్మాల్ వైర్స్. మనం వైర్స్ తీసుకున్నట్లయితే అందులో అనేది ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా డిపెండ్ అవుతుంది. దెన్ వీఆర్ టేకింగ్ ద ప్లేన్స్, మనం ప్లేన్స్ తీసుకున్నప్పుడు ఎలా డిస్ట్రిబ్యూట్ ఉంది. నెక్స్ట్ వన్ ఈజ్ సాలిడ్స్ తీసుకున్నప్పుడు ఈ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకు ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది. దీస్ ఆర్ ద 3 కేసెస్ ఎగ్జిస్టెడ్ ఇన్ కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. వెన్ యూ ఆర్ టేకింగ్ ద లీనియర్ మీన్స్ ఓన్లీ ఇన్ స్మాల్ వైర్స్, అంటే ఓన్లీ ఒక స్ట్రైట్ లైన్లో ఈ యొక్క ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ ప్లేన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకు లెంత్ అండ్ బ్రెడ్త్ రెండు కూడా మనకి ఎగ్జిస్ట్ అవుతాయి. దట్ మీన్స్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ లెంత్ వైజ్ యాజ్ వెల్ యాజ్ బ్రెడ్త్ వైజ్. సో నెక్స్ట్ వన్, ఇఫ్ యూ ఆర్ టేకింగ్ దిస్ సాలిడ్స్, హియర్ వీఆర్ గెటింగ్ 3 డైమెన్షనల్. దట్ మీన్స్ లెంత్, హైట్ అండ్ బ్రెడ్త్ 3 అనేది ఎగ్జిస్ట్ అవుతాయి. సో వీటి యొక్క ఫార్ములాస్ ఏంటి అంటే వెన్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ, దట్ మీన్స్ ఇన్ యూనిట్ ఛార్జ్, ఒక యూనిట్ ఛార్జ్ తీసుకుంటే ఆ యూనిట్ ఛార్జ్లో యూనిట్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు ఆ యూనిట్ సర్ఫేస్లో మనకు ఎంత ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంది దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అంటున్నాం. దట్ మీన్స్ రిప్రజెంటెడ్ బై సిగ్మాతో రిప్రజెంట్ చేస్తే ద ఫార్ములా ఫర్ సిగ్మా ఈజ్ డెల్టా క్యూ బై డెల్టా ఎస్.
యూనిట్ సర్ఫేస్ ఏరియాలో ఎంత ఛార్జ్ ఎగ్జిస్ట్ అయ్యింది, దాన్నే సర్ఫేస్ ఛార్జ్ అంటారు. సో నెక్స్ట్ వన్, హియర్ సిగ్మా రిప్రజెంట్స్ ద మ్యాక్రోస్కోపిక్ ఛార్జ్ డెన్సిటీ. ఇక్కడ ఏమవుతుంది, ఈ సిగ్మా అనేది మనకు మ్యాక్రోస్కోపిక్లో రిప్రజెంట్ చేస్తాం. బట్ ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఎందుకు అంటే హియర్ ద సింబల్ దిస్ వన్, ఈ సర్ఫేస్ ఏరియా మనం తీసుకునేది ఏదైతే ఉందో వెరీ స్మాల్ ఏరియా తీసుకున్నప్పుడు ఇది ఏమవుతుంది, మ్యాక్రోస్కోపిక్కి కన్సిడర్ అవ్వదు. బట్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సర్ఫేస్, ఈ సర్ఫేస్లో ఉన్న పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రాన్స్ కానీ ప్రోటాన్స్ కానీ తీసుకున్నప్పుడు ఏమవుతున్నాయి, వెరీ లార్జ్ నెంబర్ అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దట్స్ వై ఇట్ ఈస్ కమింగ్ అండర్ మ్యాక్రోస్కోపిక్ సిచ్యువేషన్. మ్యాక్రోస్కోపిక్లోకి మనం దీన్ని క్లాసిఫై చేస్తాం. దట్ మీన్స్ ఇట్ ఈస్ మ్యాక్రోస్కోపిక్ ఛార్జ్ డెన్సిటీ. సో నెక్స్ట్ వన్, ద యూనిట్స్ ఫర్, దీనికి యూనిట్స్ ఏంటి అంటే దట్ మీన్స్ ద ఛార్జ్కి మనకి ఎస్ఐ యూనిట్ ఏంటి, కూలుమ్. అండ్ నెక్స్ట్ వన్ సర్ఫేస్ ఏరియాకి మనకు వచ్చేసి మీటర్ స్క్వేర్. దట్ మీన్స్ ద ఛార్జ్ డెన్సిటీ, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీకి మన యూనిట్స్ వచ్చేసి కూలుమ్ పర్ మీటర్ స్క్వేర్. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. సో నెక్స్ట్ వన్, ఇఫ్ యూ ఆర్ కమింగ్ టు ద సెకండ్ వన్, లీనియర్ ఛార్జ్ డెన్సిటీ. లీనియర్ ఛార్జ్ డెన్సిటీ మీన్స్ త్రూ ద వైర్, ఒక వైర్ తీసుకున్నప్పుడు ఆ వైర్లో ఈ యొక్క డెన్సిటీ అనేది మనకి ఎలా, ఈ యొక్క ఛార్జ్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, దాన్ని మనం ఏమంటామంటే లీనియర్ ఛార్జ్ డెన్సిటీ. దట్ మీన్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఛార్జ్ ఈజ్ అలాంగ్ విత్ ద స్ట్రైట్ లైన్. ఒక లైన్లో తీసుకున్నప్పుడు లీనియర్ ఛార్జ్ డెన్సిటీ ఈజ్ రిప్రజెంటెడ్ బై ల్యాండాతో దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఇన్ యూనిట్ లెంత్ హౌ మచ్ ఛార్జ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్, ఒక యూనిట్ లెంత్లో ఎంత ఛార్జ్ అనేది మనకు డిస్ట్రిబ్యూట్ అనేది జరిగింది, దాన్ని మనం ఏమంటున్నాం, లీనియర్ ఛార్జ్ డెన్సిటీ అంటున్నాం. సో ఇక్కడ మనకు ఫార్ములా తీసుకున్నట్లయితే దీని యొక్క ఎస్ఐ యూనిట్ ఏమవుతుంది అంటే ఛార్జ్కి వచ్చేసి మనకు కూలుమ్ అండ్ లెంత్ వచ్చేసి మీటర్. కూలుమ్ పర్ మీటర్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్స్ ఫర్ లీనియర్ ఛార్జ్ డెన్సిటీ. సో నెక్స్ట్ వన్, కమింగ్ టు వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ. ఇక్కడ వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఒక యూనిట్ వాల్యూమ్లో ఎంత ఛార్జ్ అనేది మనకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది, దాన్ని మనం ఏమంటున్నాం, వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ అంటున్నాం. అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై రోతో రిప్రజెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, డెల్టా క్యూ బై డెల్టా వి. సో హియర్ వి ఈజ్ ద అండ్ ద ఎస్ఐ యూనిట్ రాసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డెల్టా క్యూ, ఛార్జ్కి వచ్చేసి మనకి ఏమవుతుంది, ఎస్ఐ యూనిట్ కూలుమ్ అండ్ వాల్యూమ్ ఈజ్ మీటర్ క్యూబ్. కూలుమ్ పర్ మీటర్ క్యూబ్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఫర్ volume density. These are the three different types of densities. One is linear and the next one is surface and next one is volume. Linear వచ్చేసి మనకు Q by L, charge by length, యూనిట్ లెంత్లో ఉన్నటువంటి ఛార్జ్. అదే సర్ఫేస్ ఏరియా తీసుకుంటే యూనిట్ సర్ఫేస్లో ఉన్నటువంటి ఛార్జ్, నెక్స్ట్ వాల్యూమ్లో తీసుకున్నప్పుడు యూనిట్ వాల్యూమ్లో ఉన్నటువంటి ఛార్జ్. సో నెక్స్ట్ వన్, ఈ ఫార్ములాస్ బేస్ చేసుకుని ఈ యొక్క వాల్యూమ్ డెన్సిటీని ఫార్ములా చేసుకుని మనం ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేదాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి, E ఈక్వల్స్ టు 1/4 pi epsilon naught Q by R square. దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఈ యొక్క వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ మనం బేస్ చేసుకున్నప్పుడు ఈ యొక్క ఛార్జ్ ఫార్ములా ఏమవుతుంది, దట్ మీన్స్ ద వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ రో ఈక్వల్స్ టు డెల్టా క్యూ బై డెల్టా వి. సో దీన్ని బేస్ చేసుకున్నప్పుడు మనకు డెల్టా క్యూ ఏమొస్తుంది, డెల్టా క్యూ ఈక్వల్స్ టు రో ఇంటూ డెల్టా వి. దట్ మీన్స్ దిస్ ఈజ్ ద రో ఇంటూ డెల్టా వి. సో ఇఫ్ యూఆర్ సబ్స్టిట్యూటింగ్ దిస్ ఫార్ములా, ఈ ఫార్ములాని మనం తీసుకెళ్ళి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో సబ్స్టిట్యూట్ చేసి the electric field at the small area, that means delta E equals to 1/4 pi epsilon naught. In place of Q you are writing this one, rho into delta V by R square. So this is the formula for the small volume. మనమైతే కంప్లీట్ సర్ఫేస్లో ఒక స్మాల్ ఏరియా తీసుకున్నప్పుడు, స్మాల్ వాల్యూమ్ తీసుకున్నప్పుడు దాంట్లో ఏదైతే ఛార్జ్ ఎగ్జిస్ట్ అయిందో దాన్ని మనం ఏంటంటాం, డెల్టా E ఈక్వల్స్ టు 1/4 pi epsilon naught rho dV by R square. So this is the formula. So after that one, if you are making this one to complete system, దీన్ని మనం ఏం చేస్తామంటే కంప్లీట్ సిస్టమ్కి మనం కన్వర్ట్ చేయాలి అనుకున్నప్పుడు దెన్ వీఆర్ యాడింగ్ బై యూజింగ్ సూపర్ పొజిషన్. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ని అప్లై చేస్తున్నాం. సో సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ని అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, కంప్లీట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈక్వల్స్ టు ద సమ్ ఆఫ్ ఆల్ ద పార్టికల్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. ఆ సిస్టంలో ఉన్నటువంటి స్మాల్ వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని వాల్యూమ్స్ని మనం యాడ్ చేసినప్పుడు మనకు టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ 1/4 pi epsilon naught into sigma sum of all delta V, all small volumes into rho delta V by R square. సో దాన్ని మనం యాడ్ చేస్తున్నాం. సో దీన్ని మనం ఇక్కడ ఏమంటాం, ఈ సమ్మేషన్ ఆఫ్ ఆల్ డెల్టా వి, ఆల్ స్మాల్ ఏరియాస్ మొత్తాన్ని సమ్మేషన్ చేసినప్పుడు ఎప్పుడైతే ఈ డెల్టా వి వాల్యూ అనేది మనకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు 0, ఇట్ ఈస్ టెన్స్ టు 0 మీన్స్ దెన్ ది సమ్మేషన్ ఈస్ బికమ్ ఇంటిగ్రేషన్. ఇక్కడ మనం దీన్ని ఏమంటామంటే ఇంటిగ్రేషన్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. దట్స్ వై ఇన్ దీస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్, ఈ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క కూలుమ్స్ లాని యాజ్ వెల్ యాజ్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ని ఈ యొక్క రెండు ఫార్ములాస్ దేంతో రీప్లేస్ చేయగలము అంటే ఇంటిగ్రేషన్తో రీప్లేస్ చేయొచ్చు. దట్ ఈస్ ద సిచ్యువేషన్. అండ్ దిస్ ఈజ్ సో నెక్స్ట్ వన్,
దిస్ మీన్ బై యూజింగ్ ద సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ద టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి మనకి ఏమొస్తుంది E ఈక్వల్స్ 1/4πε0 సిగ్మా ఆల్ డెల్టా వి రో dv బై r స్క్వేర్ ఇంటూ r క్యాప్. దట్ మీన్స్ by using Coulomb's law and superposition, electric field can be determined for any charge distribution, discrete or continuous. సో ఈ కూలమ్స్ లా సూపర్పొజిషన్ ప్రిన్సిపల్ రెండింటిని బేస్ చేసుకుని ఏం చేస్తున్నాం, మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేదాన్ని ఐడెంటిఫై చేయొచ్చు దేంట్లో అయినా. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్, దట్ మీన్స్ ఇన్ డిస్క్రీట్ చార్జెస్ అంటే ఏంటి, సపరేటెడ్ బై ఏ స్మాల్ డిస్టెన్స్తో సపరేట్ చేసి, అంటే కంప్లీట్ సిస్టమ్ అనేది మనకు ఛార్జ్తో ఎగ్జిస్ట్ అవ్వకుండా అక్కడక్కడ ఏదైతే పార్టికల్స్ ఉన్నాయో ఆ పార్టికల్స్ దగ్గర మాత్రమే ఛార్జ్ ఎగ్జిస్ట్ అయితే వాటిని మనం ఏంటున్నాం, డిస్క్రీట్ ఛార్జెస్ అంటున్నాం. అలా కాకుండా కంప్లీట్ సిస్టమ్ మొత్తానికి కూడా మనకు ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, దాని ఏమంటున్నాం, కంటిన్యూస్ ఛార్జ్ అంటున్నాం. సో ఈ బై యూజింగ్ కూలమ్స్ లా అండ్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఈ రెండింటిని యూజ్ చేసి ఏం చేయొచ్చు, మనం డిస్క్రీట్ ఛార్జ్ ఉన్నప్పటికీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అలాగే కంటిన్యూస్ ఛార్జ్ ఉన్నప్పుడు కూడా మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే బై యూజింగ్ ఇంటిగ్రేషన్ మెథడ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు ఓన్లీ ఇట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ కంటిన్యూస్ ఛార్జెస్. ఈ కంటిన్యూస్ ఛార్జెస్ ఉన్నప్పుడు మాత్రమే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనం ఈ యొక్క ఇంటిగ్రేషన్ బేస్ చేసుకొని ఐడెంటిఫై చేయొచ్చు. దట్స్ వై ఫర్ సింప్లిఫికేషన్ మనం ఇక్కడ సింప్లిఫై చేయడానికి ఏం చేస్తున్నామంటే ఈ కూలమ్స్ లాని సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ని రెండింటిని కూడా మనం అప్లై చేస్తున్నాం. దట్ ఈస్ టుడేస్ టాపిక్. అండ్ వాట్ వీ డిస్కస్ ఇన్ దిస్ టాపిక్ మీన్స్ ఫస్ట్ వన్ ఎలక్ట్రిక్ డైపోల్. ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఫస్ట్ వన్ ఎలక్ట్రిక్ డైపోల్ గురించి నేర్చుకున్నాం. సో ఎలక్ట్రిక్ డైపోల్ మీన్స్ ద డైపోల్ ఈజ్ ఎ పెయిర్ ఆఫ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ పాయింట్ ఛార్జెస్ Q1 మైనస్ Q. ఒక రెండు ఈక్వల్ ఛార్జ్ ఉన్నటువంటి ఆపోజిట్ ఛార్జ్ ఉన్నటువంటి తీసుకొని ఆ రెండుని సపరేటెడ్ బై ఏ స్మాల్ డిస్టెన్స్ 2a. ఆ రెండు 2a డిస్టెన్స్ మనం ఎప్పుడైతే దాన్ని సపరేట్ చేస్తున్నామో అప్పుడు ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో సిస్టమ్ దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ డైపోల్ అంటున్నాం. సో ఈ డైపోల్లో మనకు వచ్చేసి మిడ్ పాయింట్ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని మనం ఏమంటున్నాం, సెంటర్ అంటున్నాం. దట్ మీన్స్ హియర్ ద పాజిటివ్ చార్జ్, హియర్ ద నెగిటివ్ చార్జ్. ద మిడ్ పాయింట్ ఫర్ దీస్ టూ, ఆ రెండు యొక్క మిడ్ పాయింట్ మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ సెంటర్ ఆఫ్ డైపోల్ అంటున్నాం. సో ఇక్కడ ఈ డైపోల్ యొక్క కంప్లీట్ ఛార్జ్ తీసుకున్నట్లయితే ఆ ఛార్జ్ మనకి ఏమవుతుంది, ఇట్ విల్ బి 0. ఎందుకంటే వన్ ఈజ్ పాజిటివ్ ఛార్జ్, అనదర్ వన్ ఈజ్ నెగిటివ్ ఛార్జ్. ఈ రెండు కూడా మనకు ఏమవుతున్నాయి, ఉదాంతో ఒకటి క్యాన్సిల్ ఈచ్ అదర్ అండ్ ద ఫైనల్ ఛార్జ్ విల్ బి 0. ఇక్కడ ఫైనల్ ఛార్జ్ అనేది 0 అవుతుంది, కానీ ఫైనల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఇక్కడ 0 అవ్వదు. సో నెక్స్ట్ వన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైపోల్. మనం యొక్క డైపోల్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు వచ్చేసి ఇక్కడ 2 కేసెస్ ఆర్ ఎగ్జిస్టెడ్. వన్ ఈజ్ ఆన్ డైపోల్ యాక్సిస్, అనదర్ వన్ ఈజ్ ఆన్ ఈక్వేటోరియల్ ప్లేన్. సో ఈ డైపోల్ ఆన్ యాక్సిస్ పైన తీసుకున్నప్పుడు ఎలా అవుతుంది, దట్ మీన్స్ when you are taking on axis, that means here one positive charge is existed, so here another one is negative charge is existed, and this is the center. So here we are taking the point. ఈ పాయింట్ తీసుకున్నప్పుడు ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ నుంచి వచ్చేసి మనకు పాజిటివ్ ఛార్జ్కి వచ్చేసి ఏ డిస్టెన్స్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్కి వచ్చేసి అనదర్ ఏ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ద పాయింట్ వచ్చేసి మనకి ఈ యొక్క సెంటర్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందంటే ఆ డిస్టెన్స్లో ఉందని అజ్యూమ్ చేసుకుంటాం. సో అజ్యూమ్ చేసుకున్నప్పుడు దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా, మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి, 1/4πε0 Q బై r స్క్వేర్. సో 1/4πε0 హియర్ నెగిటివ్ ఛార్జ్కి వచ్చేసి మనం ఏమవుతుంది, ఛార్జ్ వచ్చేసి నెగిటివ్ అవుతుంది. సో మైనస్ Q/4πε0. ఇక్కడ మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ యొక్క పాయింట్ నుంచి మనకి డిస్టెన్స్ ఎంత అవుతుంది, అప్ టు సెంటర్ వరకు మనకు డిస్టెన్స్ వచ్చేసి r. సో సెంటర్ నుంచి నెగిటివ్ ఛార్జ్కి వచ్చేసి a, దెన్ ద టోటల్ డిస్టెన్స్ విల్ బి r ప్లస్ a. దెన్ ద ఫార్ములా ఈజ్ Q/4πε0 r ప్లస్ a హోల్ స్క్వేర్ వస్తుంది. సో అదేవిధంగా మనం ఏం చేస్తున్నాం, పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ద Q/4πε0 అక్కడ డిస్టెన్స్ ఏమవుతుంది, టోటల్ సెంటర్ వరకు మనకు డిస్టెన్స్ వచ్చేసి r ఉంది, బట్ ద ఛార్జ్ ఈస్ ఇన్ బిట్వీన్ ఓన్లీ, బిట్వీన్ ద పాయింట్ అండ్ ద సెంటర్కి మధ్యలో ఉంది కాబట్టి ఆ డిస్టెన్స్ ఏమవుతుందంటే మనకు r మైనస్ a అవుతుంది. దెన్ ద ఫార్ములా ఈజ్ E ప్లస్ Q ఈక్వల్స్ టు Q/4πε0 r మైనస్ a హోల్ స్క్వేర్. సో మనం టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలని ఏం చేస్తున్నాం, బై సూపర్ పొజిషన్. సో ఈ రెండు మనం సూపర్ పొజిషన్ చేస్తున్నప్పుడు మనకు ఫార్ములా ఏమవుతుంది అంటే, that means E plus Q and E minus Q, then you are getting 4QA by 4πε0 r cube. So that is the electric field of the total system when the point is placed on the axis. So మనం ఇక్కడ ఈ ఫార్ములాని మనం సింప్లిఫై చేస్తే డైపోల్ మూమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 2Q ఇంటూ A. అంటే ఈ 2 చార్జెస్ ఉన్నప్పుడు ఈ యొక్క ఛార్జ్ ఈ యొక్క ప్రోడక్ట్ ఛార్జ్ అండ్ ద డిస్టెన్స్, ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ మనం ఇక్కడ ఏమంటామంటే డైపోల్ మూమెంట్ అంటున్నాం. సో అప్పుడు డైపోల్ మూమెంట్ ఏమవుతుంది, మనకు P ఈక్వల్స్ టు 2Q ఇంటూ A. సో ఆ వాల్యూ మనం తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకి ఏమవుతుంది అంటే E ఈక్వల్స్ టు 2P/4πε0 r క్యూబ్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఈస్ ద ఫార్ములా. సో దట్ ఈస్ ఆన్ యాక్సిస్. సో నెక్స్ట్ మనం ఈక్వేటోరియల్ ప్లేన్ పైన ప్లేస్ చేసినప్పుడు ఈ యొక్క ఫార్ములా అనేది ఎలా చేంజ్ అవుతుంది. సో మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ డ్యూ టు ద చార్జెస్ ప్లస్ Q అండ్ మైనస్ Q. ఈ ప్లస్ Qను బేస్ చేసుకొని మైనస్ Qను బేస్ చేసుకొని ఈ యొక్క మ్యాగ్నిట్యూడ్స్ మనం ప్లేస్ చేసినప్పుడు మనకు రెండు కూడా ఏమవుతున్నాయి అంటే ఈక్వల్ అవుతున్నాయి. ఎందుకు అంటే ఈ యొక్క డైపోల్ మూమెంట్ యొక్క సెంటర్ నుంచి తీసుకున్నటువంటి పాయింట్ ఏమవుతుంది, మనకు రెండింటికి కూడా
సేమ్ డిస్టెన్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది, సేమ్ డైరెక్షన్లో ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి బోత్ ద మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ విల్ బి ఈక్వల్. రెండు కూడా మనకి ఏమవుతున్నాయి, సేమ్ అవుతున్నాయి. అండ్ ద డైరెక్షన్, ఈ యొక్క డైరెక్షన్ ఎలా వర్కౌట్ అవుతుంది అంటే ఈ యొక్క పాజిటివ్ ఛార్జ్ మనకి ఏమవుతుంది, ఎప్పుడు కూడా అవుట్వర్డ్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. అండ్ ద నెగిటివ్ ఛార్జ్కి ఎప్పుడు ఏమవుతుంది, ఇన్వర్డ్ వర్క్ చేస్తూ ఉంటుంది. దట్ మీన్స్ దీస్ ఆర్ ద టూ వెక్టర్స్. సో వన్ ఈజ్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, అనదర్ వన్ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్. వెన్ ద రిజల్టెంట్ వెక్టర్, రెండు మన రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే దిస్ ఈజ్ ఇన్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ యాక్సిస్కి మనకి ఏమవుతుంది, ప్యారలల్గా ట్రావెల్ అవుతుంది. బట్ ద డైరెక్షన్, ఈ డైరెక్షన్ ఎలా వర్కౌట్ అవుతుంది అంటే ఇట్ ఈస్ మూవింగ్ అవుట్వర్డ్. ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ఏ డైరెక్షన్ వెళ్తుంది, పాజిటివ్ ఛార్జ్ నుంచి నెగిటివ్ ఛార్జ్కి వెళ్తుంది. బట్ ద డైపోల్ మూమెంట్ ఈజ్ వర్కింగ్ ఫ్రమ్ నెగిటివ్ ఛార్జ్ టు పాజిటివ్ ఛార్జ్. మనకు డైపోల్ మూమెంట్ ఎప్పుడు కూడా ఎలా వర్కౌట్ అవుతుంది అంటే నెగిటివ్ ఛార్జ్ నుంచి పాజిటివ్ ఛార్జ్కి వర్కౌట్ అవుతుంది. దెన్ దీస్ టూ ఆర్, ఈ రెండు ఏమవుతున్నాయి, మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఆపోజిట్ డైరెక్షన్లో ఎగ్జిస్ట్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది నెగిటివ్ వస్తుంది. దట్ మీన్స్ -2aq/4πε0r3. సో దీన్ని మనం ఫార్ములాస్ డిరైవ్ చేసినప్పుడు ఏమవుతుంది, వెన్ ద సూపర్ పొజిషన్ చేసినప్పుడు ఏమొస్తుంది, 2aq = p. దట్ మీన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్స్ టు 2p/4πε0r3. అట్ ద పాయింట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది మనకు -p/4πε0r3 ఆన్ ద సింగిల్ ఛార్జ్. ఒక సింగిల్ ఛార్జ్ పైన తీసుకున్నప్పుడు దానికి ఏమవుతుంది అంటే -p/4πε0r3 అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ డైపోల్ ఫీల్డ్ డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్ యాజ్ వెల్ యాజ్ యాంగిల్ బిట్వీన్ ద పొజిషన్ వెక్టర్ అండ్ డైపోల్ మూమెంట్. ఈ యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఒకటి వచ్చేసి మనకు డిస్టెన్స్ పైన డిపెండ్ అవుతుంది. దట్ మీన్స్ r³ is represented by r³. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ పొజిషన్ వెక్టర్ అండ్ డైపోల్ మూమెంట్. ఈ డైపోల్ మూమెంట్కి పొజిషన్ వెక్టర్కి ఏదైతే యాంగిల్ అనేది ఎగ్జిస్ట్ అయిందో యాంగిల్ పైన ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు డిపెండ్ అవుతుంది. దట్ ఈస్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డైపోల్స్. ఈ డైపోల్స్ యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్ అంటే వాటి యొక్క యూజెస్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తున్నాము అంటే ఇన్ జనరల్ డైపోల్ మూమెంట్ ఈజ్ 0 ఫర్ సెంటర్స్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్. అంటే ఎప్పుడైతే ఈ పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ రెండు కూడా మనకు ఒకే దగ్గర కంబైన్గా ఉంటాయో అక్కడ మనకి ఈ డైపోల్ మూమెంట్ అనేది ఏమవుతుంది, 0 అవుతుంది. అలా కాకుండా ఇఫ్ సెంటర్స్ ఆఫ్ చేంజ్ ఛార్జెస్ డు నాట్ కోయిన్సైడ్ ద డైపోల్ మూమెంట్ ఈజ్ ఎగ్జిస్టెడ్. అలా కాకుండా ఈ రెండు కూడా కోయిన్సైడ్ అవ్వకుండా పాజిటివ్ ఛార్జ్ అనేది ఒక దగ్గర ప్లేస్ అయ్యి నెగిటివ్ ఛార్జ్ అనేది మనకు అనదర్ ప్లేస్లో ఎగ్జిస్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ యొక్క డైపోల్ మూమెంట్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. ఎప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు వర్క్ అవ్వకపోయినా కూడా ఈ యొక్క డైపోల్ మూమెంట్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ వెన్ దీస్ టూ ఆర్ ఎట్ సేమ్ పొజిషన్, మనకి పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ రెండు కూడా మనకు ఒకే పొజిషన్ దగ్గర ప్లేస్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క డైపోల్ మూమెంట్ అనేది ఓన్లీ అవైలబుల్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే డైపోల్ మూమెంట్ అనేది మనకు నాన్-జీరో అవుతుంది. అదర్వైజ్ ఇట్ విల్ బి 0. సో ఈ మాలిక్యూల్స్కి అయితే పర్మనెంట్గా ఈ యొక్క డైపోల్ మూమెంట్ అనేది మనకు వర్క్ అవుతుందో వాటిని మనం ఏమంటున్నాం, పోలార్ మాలిక్యూల్స్ అంటున్నాం. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు H2O విల్ బి ద పోలార్ మాలిక్యూల్ ఎగ్జాంపుల్. సో దట్ ఈస్. నెక్స్ట్ వన్, డైపోల్ ఇన్ యూనిఫామ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్లో ఈ యొక్క డైపోల్ మూమెంట్ అనేది మనకు ఎలా వర్క్ అవుతుంది. యూనిఫామ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ అంటే ఏంటి, కంప్లీట్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు కంప్లీట్ సిస్టంలో ఏ పార్టికల్ దగ్గర తీసుకున్నప్పటికీ కూడా మనకు సేమ్ ఉంటే దాని యూనిఫామ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ అంటున్నాం. సో యూనిఫామ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఈ యొక్క ఫోర్సెస్ ఏవైతే వర్క్ చేస్తున్నాయో పాజిటివ్ ఛార్జ్ పైన నెగిటివ్ ఛార్జ్ పైన రెండు కూడా మనకి ఏమవుతున్నాయి, ఈక్వల్ అవుతున్నాయి. సో పాజిటివ్ ఛార్జ్ పైన మనకి ఏమవుతుంది, QE అనే ఫోర్స్ వర్క్ చేస్తుంది. నెగిటివ్ ఛార్జ్ పైన -QE అనే ఫోర్స్ వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఈ కంప్లీట్ నెట్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే బోత్ విల్ బి క్యాన్సిల్ ఈచ్ అదర్. +QE అండ్ -QE రెండు కూడా మనకి క్యాన్సిల్ అయినప్పుడు ఏమవుతుంది, నెట్ ఫోర్స్ విల్ బి 0 అవుతుంది. సో నెట్ ఫోర్స్ 0 అయినప్పుడు మనకి టార్క్ అనేది ఏమవుతుంది, ఆరిజిన్ పైన డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఆ టార్క్ యొక్క ఫార్ములా ఏంటి అంటే మనకు టార్క్ ఈజ్ నథింగ్ బట్ ఛార్జ్ ఇంటూ డిస్టెన్స్. ఈ యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని దాని యొక్క ఫోర్స్తో మల్టిప్లై చేస్తే మనకి టార్క్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ టార్క్ ఈక్వల్స్ టు QE × 2a sin θ. ఎప్పుడు మన ఈ యొక్క డైపోల్ని మనం ఒక యాంగిల్తో ప్లేస్ చేసినప్పుడు మనకు ఫార్ములా ఏమొస్తుందంటే టార్క్ ఈక్వల్స్ టు QE × 2a sin θ వస్తుంది. సో బట్ ఇక్కడ 2aq వాల్యూ ఏమవుతుంది, ఈ ఫార్ములాలో 2aq ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు డైపోల్ మూమెంట్ p. సో ఆ p వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే ఫార్ములా τ ఈక్వల్స్ టు p × E sin θ. దట్ ఈస్ ద ఫార్ములా. ఇఫ్ ద సైన్ వాల్యూ అంటే ఆ యాంగిల్ అనేది మనకు పర్పెండిక్యులర్గా ఉంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నప్పుడు ఏమొస్తుంది, ఇట్ విల్ బి ద టవ్ విల్ బి ద మ్యాక్సిమం వాల్యూ. దట్ మీన్స్ p × E. వెన్ p అండ్ E ఆర్ ప్యారలల్, ఆ రెండు కూడా ఎప్పుడైనా ప్యారలల్గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే టార్క్ అనేది మనకు 0 అవుతుంది. అండ్ యాంటీ ప్యారలల్ ఉన్నప్పుడు ఏమవుతుంది, టార్క్ ఈజ్ 0 అవుతుంది. సో ప్యారలల్ ఉన్నప్పుడు యాంటీ ప్యారలల్ ఉన్నప్పుడు అంటే సైన్ వాల్యూ అనేది మనకు యాంగిల్ 0 అయినా లేదా 180 degrees అయినా మనకి sin θ వాల్యూ 0 అవుతుంది. కాబట్టి ఈ టార్క్ ఏదైతే వర్క్ చేసిందో అదేమవుతుందంటే 0 అవుతుంది. సో
దట్ ఈస్ ద రిలేషన్. సో నెక్స్ట్ వన్, ఈ P అండ్ E ఆర్ ద నెట్ ఫోర్స్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫీల్డ్. ఎప్పుడైతే ఈ P అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ప్యారలల్గా ఎగ్జిస్ట్ అవుతుందో, ఈ ప్యారల్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ఏ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది అంటే ఇంక్రీజింగ్ ఫీల్డ్, ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా P ఈజ్ యాంటీ ప్యారలల్ టు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైపోల్ మూమెంట్ రెండు కూడా మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అవుతుంటాయో అప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ఏ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుందంటే డిక్రీజింగ్ ట్రావెల్లో ఉంటుంది. బికాస్ ఆఫ్ ఎందుకు అంటే బై యూజింగ్ ద రిలేటివ్ వెలాసిటీ. మనకు మెకానిక్స్లో రిలేటివ్ వెలాసిటీ యొక్క కాన్సెప్ట్ ఎలా అయితే బేస్ చేసుకుంటామో ఇక్కడ కూడా సేమ్ అదే మనం ఈ యొక్క రిలేటివ్ దాన్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు యాడ్ చేసినప్పుడు అది ఇంక్రీజ్ అవుతుంది. అదే రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం, సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ డిక్రీజింగ్ ఫీల్డ్. These are the reason for increasing and decreasing. So next one, best example for is frictional electricity. అంటే మనం ఎప్పుడైతే ఫ్రిక్షన్ యూజ్ చేస్తున్నాం అంటే ఒకదాన్ని రబ్ చేస్తున్నామో ఆ రబ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఒక ఆబ్జెక్ట్కి ఛార్జ్ వస్తుంది. ఆ ఛార్జ్ అనేది ఏమవుతుందంటే ఇండక్షన్ మెథడ్ని బేస్ చేసుకుని ఇట్ ఈస్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. అన్ఛార్జ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఛార్జ్ అనేది దానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమవుతున్నాయంటే బేస్డ్ ఆన్ దిస్ డైపోల్, ఈ డైపోల్ మూమెంట్ని బేస్ చేసుకుని ఆ యొక్క పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఈ యొక్క ఫస్ట్ ఛార్జ్కి అట్రాక్ట్ అవుతున్నాయి. దాన్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఫ్రిక్షనల్ ఎలక్ట్రిసిటీగా తీసుకుంటున్నాం. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్ యూనిఫామ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్. నెక్స్ట్ వన్ ఈజ్ కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇప్పుడు మనం చూసిన అన్ని కాన్సెప్ట్లో కూడా డిస్క్రీట్ ఛార్జెస్ తీసుకుంటున్నాం. డిస్క్రీట్ ఛార్జెస్ అంటే ఏంటి, మనకు కంప్లీట్ ఛార్జ్ మొత్తంలో ఎగ్జిస్ట్ అవ్వకుండా ఓన్లీ ఇన్ సమ్ పార్టికల్ సమ్ ప్లేసెస్లో మాత్రమే ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అయితే వాటి మనం డిస్క్రీట్ ఛార్జెస్ అంటున్నాం. సో ఆ డిస్క్రీట్ ఛార్జెస్ తీసుకోవడానికి మనం ఏం చేస్తున్నాం, కూలుమ్స్ లాని యాజ్ వెల్ as సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ని యూజ్ చేస్తున్నాం. అలా కాకుండా ఒక సర్ఫేస్ అనేది మనకు కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎగ్జిస్ట్ ఉంది అనుకుంటే ఆ కంటిన్యూస్ ఛార్జ్ అంటే కంప్లీట్ కండక్టర్ యొక్క అన్ని పార్టికల్స్ దగ్గర అన్ని లొకేషన్స్లో ఈ యొక్క ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ బేస్ చేసుకుని మనం 3 టైప్స్గా డివైడ్ చేస్తున్నాం. దోస్ ఓన్లీ లీనియర్, సర్ఫేస్ అండ్ వాల్యూమ్. సో ఛార్జ్ డెన్సిటీ అంటే ఏంటి అంటే మనకు ఒక యూనిట్ సర్ఫేస్ ఏరియాలో ఎంత ఛార్జ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అయి ఉంటుందో దాన్ని మనం ఏమంటున్నాం, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అంటున్నాం. సో ఇక్కడ ఈ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అనేది ఏమవుతుందంటే మనకు మైక్రోస్కోపిక్ ఛార్జ్ డెన్సిటీ. ఎందుకు అంటే ఇక్కడ వచ్చేసి మనకు ఈ వాల్యూ వచ్చేసి స్మాల్ ఏరియాలో ఉన్నప్పటికీ దాంట్లో ఉన్న పార్టికల్స్ అనేవి మనకి ఏమవుతున్నాయి, లార్జ్ అమౌంట్గా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దట్స్ వై ఇట్ ఈస్ కమింగ్ టు మ్యాక్రోస్కోపిక్ వాల్యూ. సో ఇక్కడ వచ్చేసి SI యూనిట్ ఏమవుతుంది అంటే మనకు సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీకి కూలుమ్ పర్ మీటర్ స్క్వేర్. ఛార్జ్కి వచ్చేసి కూలుమ్, ఏరియాకి వచ్చేసి మీటర్ స్క్వేర్. దట్స్ వై ద SI యూనిట్ ఈస్ కూలుమ్ పర్ మీటర్ స్క్వేర్. సో నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, లీనియర్ ఛార్జ్ డెన్సిటీకి వచ్చేసి మనకు ఒక యూనిట్ లెంత్ తీసుకున్నప్పుడు ఆ యూనిట్ లెంత్లో మనకి ఎంత ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది దాన్ని మనం ఏమంటామంటే లీనియర్ ఛార్జ్ డెన్సిటీ అంటున్నాం. సో లీనియర్ ఛార్జ్ డెన్సిటీ కూడా మనకు మ్యాక్రోస్కోపిక్, బట్ ద నెంబర్ ఆఫ్ ఇక్కడ వచ్చేసి మనకు లెంత్ అనేది మనం స్మాల్ తీసుకున్నప్పటికి కూడా దాని యొక్క పార్టికల్స్ ఏవైతే ఎగ్జిస్ట్ అయినాయో ఇట్ విల్ బి లార్జ్ నెంబర్. దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో కమింగ్ టు మ్యాక్రోస్కోపిక్ వాల్యూమ్. సో నెక్స్ట్ వన్ ఇక్కడ యూనిట్స్ వచ్చేసి మనకి ఏమవుతుంది, కూలుమ్ పర్ మీటర్. నెక్స్ట్ వన్ కమింగ్ టు వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు స్మాల్ వాల్యూమ్ తీసుకున్నప్పటికీ దానిలో ఉన్న పార్టికల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కమింగ్ టు మ్యాక్రోస్కోపిక్. సో వాల్యూమ్కి వచ్చేసి ∆Q/∆V యూనిట్ వాల్యూమ్లో ఎంత ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో ఇక్కడ యూనిట్స్ వచ్చేసి కూలుమ్ పర్ మీటర్ స్క్వేర్. సో నెక్స్ట్ వన్ ఈస్ ఇక్కడ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే ద ఛార్జ్ ఇన్ వాల్యూమ్ ఎలిమెంట్ ఫార్ములా ఏంటి, ΔE ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్స్ టు 1/4πε0 Q/r². సో ఇక్కడ మన ఫార్ములాను బేస్ చేసుకుని Q వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ρ×∆V. సో ρ×∆V/r². దట్ ఈస్. సో మన కంప్లీట్ సిస్టమ్కి ఫైండ్ అవుట్ చేయాలంటే బై యూజింగ్ ద సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ యూజ్ చేసినప్పుడు టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుందంటే 1/4πε0 సిగ్మా ఆల్ ∆V. అంటే అన్ని స్మాల్ వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ చేసినప్పుడు దెన్ వీఆర్ గెటింగ్ ద టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్తున్నామంటే ఈ కూలుమ్స్ లాని బేస్ చేసుకొని యాజ్ వెల్ యాజ్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకొని ఈ రెండు యూజ్ చేసుకొని మనం చేసినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం డిటర్మైన్ చేయొచ్చు. దేంట్లో డిటర్మైన్ చేయొచ్చు అంటే ఎయిదర్ డిస్క్రీట్ ఆర్ కంటిన్యూస్. మనం డిస్క్రీట్ ఛార్జెస్కైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు, కంటిన్యూస్ ఛార్జెస్కైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ ద టుడేస్ కాన్సెప్ట్.